తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 5.5 గంటల పాటు సుదీర్ఘంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కొద్దిసేపటి క్రితమే అయితే తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. 4 గంటలకు ప్రారంభమైనటువంటి కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం అంతా కూడా సుదీర్ఘంగా చాలా సమస్యలపై కూడా అభివృద్ధి కార్యక్రమం కూడా చర్చించారు. ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి ఒక డిఏని చెల్లించాలని చెప్పేసి తక్షణంగా అయితే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఉంది. ప్రధానంగా ఈ అంశంతో పాటు నిన్న మనం చూస్తున్నాం, నిన్నటి నుంచి కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి డిమాండ్లు కావచ్చు, టీఏటీఏలకు సంబంధించిన అంశం విషయంలోనే సుదీర్ఘంగా ఇవాళ కేబినెట్ లో దాదాపు 2 గంటల పాటు ప్రత్యేకంగా చర్చించారు. ఎన్నికల హామీల్లో కావచ్చు, గత ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. సో ఉద్యోగులకు కొంతమేర ఊరటిచ్చే అంశం విషయంలోనే కేబినెట్ లో కీలకమైతే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం ఉంది. అలాగే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి రాజీవ్ వికాసం, అలాగే ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలపైన కూడా కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లోనే మంత్రి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. మరోవైపు ములుగు జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి సంబంధించి 12 ఎకరాలను కేటాయించిన నేపథ్యంలో సీతకు కూడా ధన్యవాదాలు తెలిసింది. సో మొత్తంగా చూసినట్టు కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే ఇవాళ కేబినెట్ లో చర్చించారు. దాదాపు 5.5 గంటల పాటు అంటే మనం చూడొచ్చు, ప్రధానమైనటువంటి అంశాలపైనే ఇవాళ కేబినెట్ లో చర్చ జరిగింది. వాటన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మరి కాసేపట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. అశోక్, ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉందా? ఈ భేటీలో వీటన్నిటితో పాటు దీని గురించి కూడా ఏమైనా చర్చించారా? మనం చూస్తున్నాం, తెలంగాణ వ్యాప్తంగా గత ఏడాదిగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలతో అయితే పంట విస్తీర్ణం పెరిగింది. అంటే పంట విస్తీర్ణం పెరగడం అంటే రైతులంతా కూడా బిజీగా ఉంటారు. జూన్ నుంచి మొదలుకుంటే జూలై, ఆగస్టు వరకు కూడా తెలంగాణ అంతటా కూడా ఏరియాలను బట్టి పంట కాలం ఉంటుంది. సో ఈ పంట కాలంలో మధ్య వ్యవసాయ పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి ఒకరిద్దరు మంత్రులు ముఖ్యమంత్రి అన్నట్టుగా సమాచారం ఉంది. దీనిపై కూడా కీలకంగా అందరు మంత్రుల అభిప్రాయాలు తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశంపైన కూడా సీఎం చర్చించినట్టుగా సమాచారం ఉంది. సో దానికి సంబంధించి అయితే కీలకమైనటువంటి ప్రకటన మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ చెప్తేనే బయటకు వస్తుంది. కానీ దీనిపై ప్రధానంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి టీఏలు వారికి సంబంధించిన పెండింగ్ బిల్లుల పైన ప్రధానంగా చర్చ జరిగింది. మిగతా పథకాలకు సంబంధించి కూడా అంశంపైన కూడా ప్రధానంగా రైతు భరోసా మీద కూడా చర్చించినట్లయితే తెలుస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.